మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెలోనిది తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు బల్లను మనము సమీపించక మునుపు ఎప్పుడు కూడా దేవుడు మనకి పరీక్షించుకునే అవకాశం కలుగజేస్తాడు. కనుక ఈ తరుణాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. లేఖనాలలో 2 భాగాలను మనము పోల్చి చూద్దాం. కొత్త నిబంధనను పాత నిబంధనను మనము 2 భాగాలను పోల్చి చూద్దాం. మొదటి భాగములో నాకెవరైనా సహాయం చేయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం, 16వ వచనము, దీంతో పాటు 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపబడును గనుక గ్రహింపడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపబడడు. ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులతో అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చును. మూడు రకాల మనుషులను మనము ఇక్కడ తేటగా చూడగలం. సరేనా? మొట్టమొదటిది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, రెండోది ఆత్మ సంబంధి అయిన మనుషుడు, మూడోది శరీర సంబంధి అయిన మనుషుడు. చాలా జాగ్రత్తగా వినండి. మనము ఏ జాబితాలో ఉన్నాము? ప్రకృతి సంబంధులమా, ఆత్మ సంబంధులమా, లేకపోతే శరీర సంబంధులమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పుట్టుకతో మనమందరము ప్రకృతి సంబంధముగా జన్మిస్తాం కనుక మొదట ఏదుంది? ముందు ఏదుంది? ప్రకృతి సంబంధి అయిందే మొదట ఉంది. కనుక ఎవరైతే ప్రకృతి సంబంధి అయిన వారిగా ఉన్నారో వారు ఎందులోకి రూపాంతరం చెందాలి? కొంచెం త్వరగా. ప్రకృతి సంబంధమైన వారిగా ఉన్నవారు ఎందులోకి రూపాంతరం చెందాలి? ఆత్మ సంబంధమైన వారిలోకి రూపాంతరం చెందాలి. అసలు మనం ప్రకృతి సంబంధమే అని ఎలా రుజువుపరచబడుతుంది? రండి అది కూడా చూద్దాం. ప్రతిదీ లేఖన ఆధారాలతో మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. లేఖనంలో లేదనుకో మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇందులో సొంత బోధ అనేది ఏమీ ఉండదు. సరే, ఇప్పుడు ప్రకృతి సంబంధమే అని దేవుడు చెప్పాలి కదా నాకు. వాస్తవంగా చూడాలంటే పుట్టుకతో ఎవరో ఆత్మ సంబంధులుగా పుట్టరు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఎక్కడైనా రాసి పెట్టుకోండి, తర్వాత లేకపోతే యూట్యూబ్లో కూడా ఈ వర్తమానం ఉంటుంది, మీరు తర్వాత రిఫరెన్స్లు మళ్ళీ చూసుకోవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 46వ వచనం. 46. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు. ప్రకృతి సంబంధమైందే మొదటి కలుగుతుంది, దాని తర్వాత ఆత్మ సంబంధమైంది కలుగుతుంది. ఇది దేవుని క్రమం. కనుక ప్రతి ప్రకృతి సంబంధిగా పుట్టిన వాడు ఎందులోకి రూపాంతరం చెందాలి? ఆత్మ సంబంధమైన వాటిలోకి రూపాంతరం చెందాలి. మరి మూడో వ్యక్తి ఉన్నాడే శరీర సంబంధి. ఈ వరుస క్రమాన్ని ఎలా పెట్టుకోవాలి? నేను పుట్టుకతో ప్రకృతి సంబంధిగా పుట్టాను. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పినట్టు మహిమ నుండి ఆయన స్వరూపాన్ని నేను రిఫ్లెక్ట్ చేస్తూ ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ అనగా ప్రకృతి సంబంధి అయిన స్థాయి నుండి ఆత్మ సంబంధమైన స్థాయికి ఎదగాలి.
ఒకవేళ అలా చెయ్యకపోతే అప్పుడు నేనేమవుతాను? ప్రకృతి సంబంధమైన మనిషి నుండి ఆత్మ సంబంధమైన మనిషి కిందకి దిగజారిపోతా. ఇప్పుడు ఆత్మ సంబంధి అయిన మనిషి ఎవడు? తన సుఖ సౌకర్యాలు చూసుకునేవాడు, ఇతరుల గురించి పట్టించుకునేవాడు కాడు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అన్నీ వన్ వే ట్రాఫిక్. వీళ్ళెవరంటే శరీర సంబంధులు. నాకు సుఖంగా ఉండాలి, నాకు సౌకర్యంగా ఉండాలి, నేను అక్కడికి వెళ్తే నాకేంటి, నీతో వస్తే నాకేంటి, ప్రతి దానికి బదులు ఉండాలి. వీళ్ళెవరు అంటే శరీర సంబంధులు. కనుక లేఖనం బాబు యొక్క వెలుగులో మనం గమనించుకుని చూసుకోవాల్సిన కార్యం ఏంటంటే, ప్రకృతి సంబంధిగా పుట్టిన మనము ఇప్పుడు మళ్ళీ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే కానీ వాడు. కనుక ప్రకృతి సంబంధి అయిన వాడు ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, దాన్ని చూడలేడు. కనుక నువ్వు సదాకాలము దేవునితో, దేవుని నిత్యమైన సహవాసంలో నిలిచి ఉండాలంటే, దేవుని స్వరము ఎల్లప్పుడూ వింటూ ఉండాలంటే, దేవుని మాట నీకు వినిపిస్తూ ఉండాలంటే, ఎల్లప్పుడూ నీ మనోనేత్రాలతో నువ్వు దేవుణ్ణి చూసే అనుభవంలో ఉండాలి అంటే, నువ్వు ప్రకృతి సంబంధమైన స్థాయి నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ సంబంధమైన స్థాయికి ఎదగాలి. ఎలా ఎదుగుతాము? అసలు మనం ఏ స్థితిలో ఉన్నాము? కనుక లేఖనపు వెలుగులో కొన్ని సత్యాలు మనము కొంచెం ఆలోచన చేసుకుని, లేఖనంలో ఉందా సుమా, లేఖనంలో అలా ఉంది కాబట్టి ఆ లేఖనపు కొలతలో నేను ఎక్కడున్నానో ఎవరికి వారు ఒకవేళ ప్రభు బల్ల ఎదుట పరీక్షించుకుని, ఓ ప్రభువా నేను ఈ మలుపులో ఉన్నా, నేను ఇంకా ఆత్మ సంబంధిని అవ్వలే, నేను ఇప్పటికీ ప్రకృతి సంబంధిగా ఉన్నా, లేదు ప్రభువా నాకు తెలియకుండా నేను ప్రకృతి సంబంధి నుండి శరీరానుసారంగా మారిపోతుంది, ఇగో నీ లేఖనము నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఉదయం మనం చదువుకున్నాం 107వ కీర్తన 20వ వచనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారి పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఇది వాగ్దానం. ఈరోజు దేవుడు తన వాక్కు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నిన్ను విడిపించడానికి, నిన్ను బాగు చేయడానికి. అర్థమైందా? కనుక ప్రకృతి సంబంధమైన వాటిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేదో చూసుకో. ఒకవేళ ఉన్నాయంటే మాత్రం నిస్సందేహంగా నేను ప్రకృతి సంబంధమే. ఈ లక్షణాలు నీలో లేవు అంటే తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటో అది కూడా మనం చూద్దాం. సరేనా? రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎవరు ప్రకృతి సంబంధులు? రండి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. ఇంకా గనుక గ్రహింపడు. మొట్టమొదటిది ప్రకృతి సంబంధమైన విషయాలు. ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాలను అసలు ఫస్ట్ వాడు బుర్రకు ఎక్కదు. వాడు దాన్ని వివేచింపలేడు. ఇది నా మేలు కొరకే అని వాడికి అనిపించదు. మొట్టమొదటి మాట మనము అర్థం చేసుకోవాలి. ఇది నేను చెప్పట్లే, ఇక్కడ స్పష్టంగా రాస్తుంది. ఏమండి? రెండోది, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. ఇది దేవుడు నా కొరకు చెప్తున్నాడు, నాకే కాదు నా కొరకు చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్. సరేనా? రెండు విషయాలకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. నాకే చెప్తున్నాడు, నా కొరకు చెప్తున్నాడు, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించలేడు. అనగా ప్రకృతి సంబంధమైన స్థాయి నుండి ఆత్మ సంబంధమైన స్థాయికి ఎదగకపోతే వాడు నమ్ముకున్న దేవుడు, వాడు నమ్మకత్వమే అబద్ధం.
ఇది కూడా ప్రభువే చెప్పాడు. ప్రభువా ప్రభువా అన్న ప్రతి వాడు నా రాజ్యమునకు ప్రవేశించడు. నో, వాడు ఆత్మ సంబంధిగా మారాలి, ఆత్మ మూలంగా తిరిగి జన్మించే అనుభవంలోకి రావాలి. బైబిల్ గ్రంథంలో మీకు అర్థం అవ్వడానికి ఒక మనుషుడిని నేను చూపిస్తా మీకు. ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితాన్ని మనం కొంచెం ఆయన గురించి రాయబడిన మాటలు మనం చదువుతామో అప్పుడు మనకి స్పష్టంగా అర్థమైపోతుంది మనం ఎక్కడున్నాము. ప్రకృతి సంబంధులమా, ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా, ఏ స్థితిలో మనం ఉన్నామో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఎక్కువ సమయం నేను తీసుకోను, కొంచెం సమయం జాగ్రత్తగా మీరు గమనిస్తే సరిపోద్ది. త్వరగా ముగించుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 310వ పేజీ 10-11 వచనాలు గమనించగలరు. 10-11 వచనాలు గమనించగలరు. ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగదు అని. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా నేను నేను అనుకుంటుని కానీ చాలమ్మా, చాలు చాలు చాలు. ఇప్పుడు చూడండి, ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాలను వివేచింపడు. అంటే వాడికి అర్థం కాదు, వాడు అంగీకరించాడు. ఆత్మ సంబంధమైన విషయాలు వాడు అంగీకరించాడు. దానికి ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా, దానికి ఉదాహరణ నేను చూపిస్తున్నా. నయమాన్ అనే సిరియా దేశపు సైన్యాధిపతి, ఒక దేశ సైన్యాధిపతి అంటే ఇంచుమించు రాష్ట్రపతితో సమానం, సరేనా? ఈ దేశ సైన్యాధిపతికి కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి వస్తే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఇస్రాయేల్ నుండి చెరపట్టి తీసుకొచ్చిన ఒక చిన్న పిల్ల, బహుశా మన హారికాంత్ ఉంటుందేమో. అప్పటి కాలంలో యుద్ధాలు ఎలా జరిగేవంటే, ఈ దేశపు వాళ్ళు ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళి ఆ దేశపు రాజుని ఓడించిన తర్వాత అక్కడ ఎంత సొమ్ము దొరుకుతుందో ఆ సొమ్ము అంతా దోచుకుని తెచ్చుకుని అది ఎంతమంది యుద్ధానికి వెళ్ళారో వాళ్ళందరూ పంచుకునేవారు. అలాగా ఇస్రాయేల్ మీదకి ఈ సిరియా వాళ్ళు, నయమాను వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని ఓడించిన తర్వాత తిరిగి వస్తుండగా ఈ చిన్న పిల్ల, సిరియా దేశపు చిన్నది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే గట్టిగా పట్టుకున్నారు పిల్లని. ఈ దోపుడు సొమ్ముతో పాటు ఆ పిల్లని కూడా తీసుకొచ్చారు. దోపుడు సొమ్ము అందరూ పంచుకున్నారు. ఈ పిల్ల ఒక్కతే మిగిలిపోయింది. ఇప్పుడు పిల్లని ఎలా పంచుకోవాలి? కుదరదు కదా. అందరూ అనుకున్నారు, సరే మన సైన్యాధిపతి గారు ఉన్నారు కదా, ఆయనకి ఇచ్చేద్దాం ఈ పిల్లని. ఇంకా చెరపట్టబడి తీసుకురాబడిన ఆ చిన్న పిల్లను నయమాన్ ఇంటిలోకి పని మనిషిగా అప్పగించేశారు. సరే, ఇది ఇక్కడికి తర్వాత వద్దాం. అయితే ఆ కుష్ఠవ్యాధి వచ్చిన నయమానుకు ఈ చిన్నదే చెప్తుంది ఏమని, అక్కడ ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్ళి బాగుపడాలని నేను మిక్కిలి ఆశపడుతున్నాను అనగానే నయమాను భార్య నయమాన్తో చెప్తుంది. ఇప్పుడు నయమాను కుష్ఠరోగం బాగు చేసుకోవడానికి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎలీషా ఏమని కబురు పంపించాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి స్నానం చేయి అనగానే వీడికి ఏమొచ్చేసింది? చదవండి మాట. అందుకు నయమాను కోపం ఫస్ట్ అక్కడ మొదలైపోయింది. ప్రకృతి సంబంధమైన వాడికి నువ్వు ఆత్మ సంబంధమైన విషయాన్ని చెప్పావంటే వాడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. పొద్దున్నే ప్రార్థన చేసుకోండి, కోపం వచ్చేస్తుంది. నువ్వు చెప్పాలి ఏంటి నాకు? నువ్వు చెప్పకపోతే నేను చేసుకోనా?
ఇప్పుడు నయమాను ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చాడు? నయమాను ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడండి? కుష్ఠరోగం బాగు చేసుకోవడానికి వచ్చాడు కదా. ఇప్పుడు దానికి వైద్యము చెప్పాడు, అరే బాబు నీ కుష్ఠరోగము, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేస్తే నీ కుష్ఠరోగం పోద్ది. వాడు మేలుకే చెప్పాడు కదా, మరి కోపం ఎలా? ప్రతి సంఘంలో ఈ రోగం ఉంటుంది. సేవకుడు గనక పొరపాటున అలా కాదు ఇలా అన్నాడు అనుకో, విశ్వాసులకు కోపం వచ్చేది. ఎవరి కోసం చెప్పేది? నీ క్షేమం కొరకు, నీ మేలు కొరకు ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేశారు. అర్థమవుతుందా? ఫస్ట్ అర్థమవుతుందా? ఎవరికి నష్టము? చాలా విషయాలు ఉన్నాయి, బోల్డ్ టైం పడుతుంది మొత్తం అన్నీ ధ్యానించడానికి. 7 మార్లు ఎందుకు స్నానం చేయమన్నాడు? ఒకసారి స్నానం చేస్తే పోయే, 7 సార్లు ఒకసారి నీళ్ళు ఒకటే, నది కూడా ఒకటే. ఆ నదిలో 7 సార్లు ములగడం ఎందుకు? ఒకసారి 7 సార్లు మునిగితే బాగయ్యేది, ఒకసారి మునిగితే బాగోదా? అవుతుందే. మరి 7 సార్లు ఎందుకు మునగమన్నాడు? ఎప్పుడైనా సరే మీరు వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మీరు ఎదురు ప్రశ్న వేస్తే మీకు పూర్తి వర్తమానం అందుద్ది. సరేనా? ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నయమానికి కోపం వచ్చింది. నయమాన్ ఏమనుకున్నాడు? నేను ఎవరిని? సిరియా దేశపు సైన్యాధిపతిని. అలాంటిది నేను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త దగ్గరికి వస్తే ఇంటి లోపల నుంచి వాడు బయటికి వచ్చి నన్ను పిలవకుండా, నాకు సన్మానం చేయకుండా, నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకుండా లోపలికి రండి అని నన్ను ఆహ్వానించకుండా తన పనివాడిని పంపి అసలు నాకు ఏమొచ్చిందో కూడా తనకి తెలియకుండా యోర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేయమంటాడా? మా సిరియా దేశంలో నదులు లేవా? మాకు అక్కడ నదులు లేక మేము ఇక్కడికి వచ్చామా? నయమానికి కోపం వచ్చేసింది. కదా అసలు సస్యమేరా మనకి మర్యాద లేని చోట మనం ఎందుకురా, తిప్పు రథం తిప్పు, మన దేశానికి మనం వెళ్ళిపోదాం అని మొదలు సగం దూరం వెళ్ళిపోయాడు. ఆ రథసారిది వెనక్కి తిరిగి అన్నాడు, నా యజమానుడా నన్ను క్షమించు, నీ కోపం రప్పిస్తే. ఆ దైవజనుడు మన మేలు కొరకే చెప్పాడు కదా నాన్న, నీ కుష్ఠవ్యాధి పోతుంది అన్నాడు కదా, పోన్లే మనకి సన్మానం ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, మనం ఈ రోగం తగ్గితే చాలు, ఒకసారి పోతా యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే సరిపోద్ది కదా. గోరుతో పోయేది గొడ్డల వరకు ఎందుకు తెచ్చుకోవాలి చెప్పు? ఏమో ఇంత దూరం వచ్చాం, పోనీ ఆ పని చేద్దాం పో పద అంటే, అంతే అంటావా అంటే అంతే పద. ఒక్కసారి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగే బాగా అయిపోయింది అనుకో, అట్నుంచి అట్టే వెళ్ళిపోదాం. మనం బాగా అవ్వలేదనుకో, అప్పుడు మనం ఇంకొక ప్లాన్ వేసుకుందాం, ఎలా దాడి చేయాలి, ఎలా పగ తీర్చుకోవాలి. కనుక ఇక్కడ మనం ధ్యానించున్న ముఖ్యమైన విషయం ఏమండి, ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయము నీకు బోధించబడుతున్నప్పుడు కనుక నీకు కోపం వచ్చిందంటే నిస్సందేహంగా నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడివే, నువ్వు ఆత్మ సంబంధమైన స్థాయికి ఇంకా ఎదగలే కాబట్టి కోపం. దేన్ని పోగొట్టడానికి దేవుడు తన వాక్కును పంపుతున్నాడు? ఆత్మీయ కుష్టి నుండి తప్పించడానికి దేవుడు తన వాక్కు పంపుతున్నాడు. అందుకే నేటి క్రైస్తవ సమాజంలో డొల్లమారిపోయిన క్రైస్తవ జీవితం, లోపలంతా చెదపురుగులు తినేసాయి, ఏమీ లేదు, పైన ఒక సంచి, చెంకలో ఒక బైబుల్, నోట్లో ప్రైజ్ లార్డ్, అంతే, లోపల ఏమీ నథింగ్. దేవుని మందిరం అంటే ఒక పరుగు లేదు, దేవుని సన్నిధి అంటే ఒక సంతోషం లేదు, ఒక ఉత్సాహం లేదు. అయ్యో అవన్నీ పక్కన పెట్టి, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, నేను ఎట్టివాడినో తెలిసి కూడా నా కొరకు ప్రాణం పెట్టిన వాడే గెత్సెమనే తోటలో 1 గంట సేపు పెనుగులాడాడు. తన శరీరములోంచి చెమట బదులు రక్తము కారినంతగా వేదన పొందాడు. ఎవరు నాకు ముఖ్యం? పాపులైన వీళ్ళ, పరలోకమందు నా తండ్రా? వాళ్ళిద్దరి మధ్యలో ఎవరిని ఎన్నుకున్నాడు? మనల్ని.
ఏ గొప్పతనం ఉందని నీలో నాలో? మనలో ఏ గొప్పతనం ఉందని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? చెప్పండి. మనలో ఏ మంచితనం ఉందని దేవుడు తన తండ్రి కళ్ళంటే నీళ్లు పెట్టి గట్టి గట్టిగా అరిచాడు, తండ్రి తండ్రి నువ్వు ఏలన్నా చేయి వీడినాడితివి అని వేదన అనుభవించాడే కానీ నిన్ను మాత్రం వదులుకోలే. నీ కొరకు సిలువలో తన ప్రాణము బలిగా ఇచ్చాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒక మాట నేను చెప్తాను వినండి. ఈరోజు ఈ నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతికి దేవుడు ఏం చేశాడో తెలుసా మీకు? చాలా విచిత్రమైన విషయాలు ఈరోజు మీరు తెలుసుకుంటారు. బహుశా ఇప్పుడైనా సరే దేవుని విషయంలో మీ అభిప్రాయం మారిపోద్ది ఈ సంగతులు తెలిస్తే. సరేనా? 2 కారణాలు ఉన్నాయి నయమాను ఆశీర్వదింపబడ్డానికి. దేర్ ఆర్ 2 రీజన్స్. 2 కారణాల మూలముగా దేవుడు నయమానుకు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు నయమాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. నయమాను ఎవరు? అన్ని చూద్దాం రండి. మొట్టమొదటి మాట, 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 310వ పేజీలో 5వ అధ్యాయంలో 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఉన్నొకడుండెను. అతడి చేత ఎవరు? యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుడి దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అదిగో నయమాను జీవితంలో నయమాను ఏ యుద్ధము ఇంతవరకు ఓడిపోలే. ప్రతి యుద్ధాన్ని గెలిచాడు. దేవుడే అతన్ని బలాఢ్యుడిగా చేశాడు. దేవుడే అతన్ని ఆశీర్వదించాడు. దేవుడే అతనికి తోడై ఉన్నాడు. అందుకే నయమాను ఒక్క యుద్ధం కూడా ఓడిపోలే. ఏమండి? కనుక ఇక్కడ ఒక కనువిప్పు, మనందరికీ ఒక కనువిప్పు. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, నయమాను సిరియా దేశపు సైన్యాధిపతిగా అన్ని యుద్ధాలు గెలవడానికి ఎవరు కారణం? నాకు వినపడట్లా. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతిగా తాను ఎదుర్కొన్న ప్రతి యుద్ధాన్ని గెలవడానికి ఎవరు కారణం? మళ్ళీ చదవండి 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత, అది అండర్లైన్ చేసుకో, అతని చేత, ఎవరి చేత? నయమాను చేత. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేశాను. అంటే సిరియా దేశము అంతవరకు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలే. ఇప్పుడు సిరియా దేశపు సైన్యాధిపతి ప్రతి యుద్ధాన్ని విజయం పొందడానికి కారణం ఎవరు? దేవుడే. దేవుడు విజయం కలుగు చేస్తే నయమాను విజయం పొందుతూ వచ్చాడు. ఎవడి నయమాను? నయమాను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు? ఎవరైనా చెప్తారా? ఎవరు నయమాను? అసలు నయమాను పూజించే దేవుడు ఎవరు? రండి, అది కూడా చూద్దాం రండి. 18వ వచనం. నా యజమానుడు బ్రొకుటకు రిమ్మోను గుడిలో చొచ్చి చాలు. కనుక నయమాను అన్య దేవతలు అనగా రిమ్మోను దేవుడు అనే గుడిలో ఆ రిమ్మోనుకు పూజించేవాడు, రిమ్మోనుకు సాగిలపడేవాడు. నయమానికి విజయం కలుగు చేసేవాడు ఎవరు? యెహోవా దేవుడు. కానీ నయమాను ముడుపులు చెల్లించేది ఎవరికి? ఈ మాటకు అర్థం ఏంటి? మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడు అండి? ఒక్క మాటలో చెప్పండి. చాలాసార్లు విన్నారు మీరు. ఒక్క మాట, మన దేవుడు ఎలాంటి వాడు? చెప్పండి.
ఏ దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చామో ఆ దేవుని గురించి గ్రహింపు లేకపోవడం అనేది ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాలు నేను చెప్పట్లేదు, నా మీద అప్పగించుకోవద్దు. అందుకని అడుగుతున్నా మళ్ళీ, మన దేవుడు ఎలాంటి వాడు? నయమాను అన్యుడిని ఆశీర్వదించడం ఏంటి? అన్యుడికి విజయం ఇవ్వడం ఏంటి? వాడేమో ఇతర దేవతలకు సాగిలపడడం ఏంటి? ఇందుని బట్టి మనకి ఏం అర్థమవుతుంది మన దేవుడు ఎలాంటి వాడు? యెహోవా వచనంలో ఏం రాస్తుంది? యెహోవా ఆఖరి పదం మొదటి పదం చేద్దాం. మొదటి పదం ఏలో అంటే యెహోవా, ఆఖరి పదం రి. చెప్పండి ఇప్పుడు మధ్యలో ఏంటి? యెహోవా అందరికీ ఉపకారి. 145:9 ఎంత స్పష్టంగా రాస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడు? అందరికీ ఉపకారి. కొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 45వ వచనం నుంచి మీరు చూస్తే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించెను. దేవుని నమ్ముకున్న వాడి మీద మాత్రమే వర్షం పడట్లా, నీతిమంతుడి మీద వర్షం పుడుతోంది, అనీతిమంతుడి మీద, దేవుని నమ్ముకునే వాడి మీద కూడా వర్షం పుడుతుంది. కనుక మన దేవుడు ఎలాంటి వాడండి? అందరికీ ఉపకారి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం ప్రకారంగా చూస్తే యేసు అందరికీ మేళ్లు చేయుచు, అందరిలో ఎవరున్నారు? మనము ఉన్నాం, అన్యులు ఉన్నారు. తేడా ఏంటి? వాళ్ళకి తెలియదు కాబట్టి అన్య దేవతలు మూగ విగ్రహాలకు సాగిలపడుతున్నారు, మనము నిజమైన దేవునికి సాగిలపడుతున్నాం. ఇంతే తేడా. ఏమండి? ఇంకొక కారణం నేను చెప్తాను, ఎందుకు దేవుడు అన్యుల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నయమాన్ని ఎందుకు ఆశీర్వదించాడు? దానికి రెండో కారణం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. దేవుడు అన్యుల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం అండి, దేవుని నమ్ముకున్న మనుషులకు ఒక దురభిప్రాయం ఏంటి తెలుసా? మన దేవుడు మనల్ని మాత్రమే ఆశీర్వదిస్తాడు, అన్యుల్ని ఆశీర్వదించడు. అందుకని దేవుడు అన్నాడు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీరు ఆలోచించేటట్టు నేను ఆలోచించను, మీరు ప్రవర్తించినట్లు నేను ప్రవర్తించను. నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు. సరేనా? ఇక్కడ మనం గమనించండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో మీరు గమనిస్తే, నా సేవకుడైన నేను నీకు పేరు పెట్టి పిలిచి తిని, అది ఆగు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదునిచ్చి తిని. ఎప్పుడు ఇచ్చాడంట బిరుదులు? నీవు నన్ను ఎరగకనప్పుడు, నేను ఎవరో నీకు తెలియనప్పుడే నేను నీకు బిరుదులు ఇచ్చా. నేను దేవుణ్ణని నీకు సంగతి నీకు తెలియకుండానే నేను నీకు బిరుదులు ఇచ్చా, నీ పంటలు పండించా, నీకు ఆరోగ్యం ఇచ్చా. అర్థమైందా? అందుకనే ఉదయం పాడాం, మొదట నిన్ను ఎరుగా నైతిని, మొదటే నన్ను ఎరిగితివి, మొదట నిన్ను ఎరుగా నైతిని, మొదటే నన్ను ఎరిగితివి. వేదో కాలేదు ప్రభువా నేను, వేదో కాలేదు ప్రభువా నేను, వెదకితివి ఈ పాపిని, దేవాని తాళంపులు అమూల్యమైనవి నా ఎడా, నా ఎడాలని కరుణ సర్వదా నిలచుచున్నది, దేవాని తాళంపులు. కాబట్టి ఎప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు? ఎప్పుడు దేవుడు నీకు నాకు బిరుదునిచ్చాడు? మనం ఇంకా దేవుణ్ణి ఎరగకుండానప్పుడే.
ఈరోజు నీకున్నవన్నీ కూడా నువ్వు దేవుణ్ణి ఎరకున్నప్పుడే దేవుడు నీకు అవన్నీ ఇచ్చాడు. దేవుని ఏర్పాటు చెప్పు. నీ వ్యాపారం, నీ ఆర్థిక స్థాయి, నీ ఆరోగ్యం, ఏమైనా సరే ఇవన్నీ ఎవరిచ్చినవి? నువ్వు ఆయన ఎరకున్నప్పుడే దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆయనకి నమస్కారం చేయకముందరే దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆయనకి బలులు నైవేద్యాలు అర్పించక మునిపే దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారము చేసేవాడు, ఎవరికి అపకారము చేసేవాడు కాడు. మనం ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. కనుక ప్రకృతి సంబంధమైన వాడు ఆత్మ సంబంధిగా ఎలా మారుతున్నాడు, ఎలా మారగలడు అనే అంశానికి మనము వచ్చే ముందు ఒక మాట ఈ కీర్తనాకారుడు 84వ కీర్తనలో నేను మీకు చూపిస్తాను, చూడండి. 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమును అయి ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. కనుక యథార్థంగా ప్రవర్తించు వాడికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు, అన్ని మేళ్లే చేస్తాడు. కనుక మన దేవుడు ఎవడండి? సూర్యుడు. ఏ సూర్యుడు? ఈ కంటికి కనిపించే సూర్యుడు కాడు. ఈ కంటికి కనిపించే సూర్యుడిని సృష్టించిన సూర్యుడు. మలాకీ గ్రంథం 4:2లో ఆయన నీతి సూర్యుడు అని రాస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఆయన తన సూర్యునికి అనే మాట, ఒకసారి అది కూడా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం, ఆయన చదవండి. అదిగో అదిగో చాలు చాలు, ఆ ఒక్క మొక్కే. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడు. సూర్యుడు ఎవడివాడు? దేవుని వాడు. దేవుడు నీ సౌకర్యం, నా సౌకర్యం, మన ప్రాణ ఆధారముగా మనము భూమి మీద ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు మన కొరకు ఒక సూర్యుడిని సృష్టించాడు. కనుక సూర్యుడు ఎవడివాడు? ఆయన తనవాడు. ఆయన తన సూర్యుడిని నీ మీద నా మీద ఉదయింపజేశాడు. కనుక ఇప్పుడు వాళ్ళు ఎవరికి సాగిలు పడుతున్నారు? ఆ సూర్యుడికి సాగిలు పడుతున్నాడు. ఉదయాన్నే చూడండి, స్నానం చేసిన తర్వాత అటుది దాని మనం ఎవరికి? ఆ సూర్యుడిని సృష్టించిన నీతి సూర్యుడికి మనము సాగిలు పడే వారముగా ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ వాక్య భాగము దేవుడు మనకిచ్చాడు? ధ్యానానికి ముందు నేను కొన్ని విషయాలు, ఈ మధ్య తరచుగా కొన్ని చావులకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. వరుసగా రోజు విడిచి రోజుట్లో అతి పరిచయమైన వారు చనిపోతూ వచ్చారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇవాళ నేను వాళ్ళతో మాట్లాడాను, మర్నాడు వాళ్ళు చనిపోయారు. ఈరోజు మాట్లాడా, మర్నాడు చనిపోయారు. ఈరోజు ప్రార్థన చేశా, మర్నాడు వాళ్ళు లోకం విడిచిపెట్టేశారు. ఈ చావుల్లో జీవం కలిగిన దేవుడు కొన్ని సత్యాలు కంటికి తేటగా చూపిస్తూ వచ్చాడు. ఒకసారి మరియమ్మ ఇలాగే ఎవరో చనిపోతే ఎదురుకుండా శవం పెట్టేసింది. మరియమ్మ ఎదురుకుండా కూర్చుంటా ఉంటే దేవుడు మరియమ్మతో మాట్లాడిన ఆ మాటలు నా హృదయాన్ని కదిలించాయి. నిజంగా దేవుడు అంటున్నాడు, ఊరికే నువ్వు ఎగిరి పడుతున్నావు, ఇదిగో రెప్పపాటున ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? ఎదురుకుండా కనబడుతుంది, చలనం లేదు. ఎవడికి నోటుకు వచ్చినట్టు వాడు తొందరగా తీస్తారా? వాసన వచ్చేస్తుంది. అయ్య బాబాయ్, కంపు భరించలేకపోతున్నాను. అదే కట్టెలో ప్రాణం ఉండుంటే ఎంత మర్యాద, ఎంత గౌరవం. ఒక్కసారి ప్రాణం పోతే చాలు, ఏ విలువ లేదు, చెత్త.
ఎంత తొందరగా తీసేస్తారు. వాడకట్లో ఎవడైనా ఒప్పుకుంటే ఎవడో ఒప్పుకోడు. రకరకాలు. ఇందులో నేను చూసిన కొన్ని విషయాలు ఈ లేఖనపు వెలుగులో మనము వీటిని ధ్యానిస్తూ వాటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని లేఖనాలు మనకి బుద్ధి కలిగించడానికి రాసిపడి ఉన్నాయి. ఇట్స్ ఫర్ అవర్ ఓన్ కరెక్షన్. మన దిద్దుబాటు కొరకే దేవుడు తన వాక్కును రాయించాడు. ఇప్పుడు సిరియా నుంచి చెరలో తీసుకురాబడిన ఒక చిన్న పిల్ల, ఈమె నయమాన్ ఇంట్లో పనిమంచిగా ఉంది. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలు నుండి వచ్చింది. ఇప్పుడు ఈమె జీవితంలో ఉండే 5 లక్షణాలను మనం జాగ్రత్తగా చూద్దాం. ఇంతకుముందు మన మందిరంలో ఇవన్నీ ధ్యానించినవే, కొత్త ఏం కాదు. మొట్టమొదటి లక్షణం రండి. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులుగా బయలుదేరి అక్కడి నుండి ఒక చిన్నదాన్ని చెరపట్టి తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయించుండెను. అంటే ఇంట్లో పని మంచిగా ఉంటూ తన పనిని చేస్తా ఉంది. ఎంత వయసు? ఎంతో లేదు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు. 4 ఏళ్ళు 5 ఏళ్ల పాప తల్లిదండ్రులకు దూరంగా సిరియా దేశంలో చెరపట్టిబడి తీసుకురాబడిన ఆ చిన్న పిల్ల నేను ఇంటికి వెళ్ళిపోతానని ఏడవకుండా ఏం చేస్తుందండి? తన యజమానుడి ఇంట్లో ఉపచారము చేయుచుండెను. అంటే పరిచర్య చేస్తాం. అదే చిన్న పిల్ల. దేవుని మందిరములో ప్రతి వస్తువు దేవునికి ప్రతిష్ఠించబడిన వస్తువా కాదా? ఫస్ట్ అది చెప్పండి. దేవుని మందిరములో ఎన్ని వస్తువులు మీ కంటికి కనబడుతున్నాయో, ఇక్కడ మైక్ దగ్గర నుంచి, టేబుల్ దగ్గర నుంచి, కుర్చీ దగ్గర నుంచి, కంచాల దగ్గర నుంచి, గ్లాసుల దగ్గర నుంచి, కుర్చీల దగ్గర నుంచి, ప్రతి వస్తువు ఇది దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువు అని నమ్ముతున్నారా లేదా? అవునా కాదా? దేవుని మందిరంలో వాడబడే ప్రతి వస్తువు దేవునికి ప్రతిష్ఠించబడిందా కాదా? దేవునికి ప్రతిష్ఠించబడింది. ప్రతి ఆదివారం అయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు అక్కకి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ఏంటా పని? అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ మూల నుంచి మేము అలా తిరిగి మొత్తం అంతా మందిరం అంతా జల్లెడి పట్టి వస్తే ఆ మూల ఒక గ్లాస్ ఉంటుంది, ఆ బండి వెనకాల ఒక గ్లాస్ ఉంటుంది, బయట ఎక్కడో ఒక గ్లాస్ పడి ఉంటుంది, మందిరంలో ఎక్కడో ఒక కంచం ఉంటుంది, అక్కడ ఒక స్పూన్ ఉంటుంది. ఇవన్నీ దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువులే. కానీ అది తీసి మళ్ళీ దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువుని ఇలా నిర్లక్ష్యంగా నేను ఎలా ఉంచుతా అనే కనీస జ్ఞానము లేకుండా దేవుని మందిరానికి వచ్చి వారు ఎలా వెళ్ళిపోతున్నారండి? నాకేం పట్టింది, నాకేం పోయింది. ప్రతి ఆదివారం సేవకు వచ్చిన మొదలుకుని ఈ ఆదివారం వరకు ప్రతి ఆదివారం మేము చేసే పని అదే. ఎలాంటి ఉపచారం మనం చేస్తున్నాం? ఈ చిన్నపిల్లకు ఉన్నంత జ్ఞానం మనకు ఉందా లేదా? అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాం. అనేక పర్యాయముల గ్లాసులు తన్నుకుంటూ వెళ్ళిపోవడం చూశాను నేను. ఎన్నోసార్లు కంచంలో కడగద్దు, చేతులు కంచంలో కడగద్దు, తిన్న తర్వాత కంచం అక్కడ పెట్టండి, కంచంలో చేతులు కడగద్దు అని చెప్పినా కూడా అది దేవునికి ప్రతిష్ఠింపబడిన కంచం, అది నా కడుపు నింపడానికి దేవునికి ప్రతిష్ఠింపబడిన కంచం. దేవుని కంచం దేవుడు నాకు వడ్డించి ఇచ్చాడు. అది నేను తిని ఎంత మర్యాదగా ఆ ప్లేట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి? నేను అందులో నా చేతులు కడిగేసి అక్కడ పెడితేనంటే అక్కడ కూర్చొని గిన్నెలు తోమేవాడు ఎవడు? కూలోడా? మన ఇంట్లో పనివాళ్ళ? మనలాంటి విశ్వాసులే కదా. దేవుని మందిరంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? కంచంలో చేయి కడిగితే ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన వ్యక్తికి
అర్థం కావు, వివేచింపు. వాడు అంగీకరించాడు, వాడికి అడుగుతూనే ఉంటాడు. అదేంటి నేను చెప్పినా కూడా మీరు ఏంటండి కన్సర్న్ అంటే, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి. అంటే మేము చిన్నప్పటి నుంచి ప్రకృతి సంబంధిగానే ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. మేము ఆత్మ సంబంధిగా ఎదగం. అడిగితే ఏమైంది? ఏమవదు. దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువుల మీద నీకు ఎంత గౌరవం ఉంది? 10 రూపాయల కాగితం నేలను పడితే తీసుకెళ్ళి కలగద్దేసుకుంటావా? దేవుని మందిరంలో ఎలాంటి పరిచర్య మనం చేస్తున్నాం? ఇది నా దేవుని ఇల్లు అని ఎంత శ్రద్ధ ఉంది? ఇందులో ప్రతి వస్తువు దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువు. దీన్ని నేను గౌరవించాలి. ఇది క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధమైన పరికరం. ఇది ఆయన మహిమ కొరకు వాడబడాలి. కనుక జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని గమనించాలి. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, చదవండి, కానీ అతడు కుష్ఠిరోగి. పరాక్రమశాలే, కానీ అతడు కుష్ఠిరోగి. రోగం దగ్గరికి వస్తే రోగము 2 కారణాల వలన రోగాలు వస్తాయి. జాగ్రత్తగా వినండి ఇవన్నీ. ప్రతి మనిషి వాడు దేవుని నమ్ముకొని నమ్ముకోకపోని, దేవుని లేఖనపు వెలుగులో చూస్తే దేర్ ఆర్ 2 రీజన్స్. 2 కారణాల మూలంగా రోగాలు వస్తాయి. మొదటి కారణం ఏంటి చెప్పండి, త్వరగా ముగిస్తే అక్కడికి వెళ్దాం భోజనానికి. ఎందుకు వస్తాయి? మొదటి కారణం ప్రభువే సమాధానం చెప్పాడు. ఈ రోగము మరణము కొరకు రాలేదు కానీ దేవుని మహిమ కొరకు. అంటే ఒకే మాటలో 2 సమాధానాలు ఉన్నాయి. కొన్ని రోగాలు మరణం కొరకు వస్తాయి, కొన్ని రోగాలు దేవుని మహిమ కొరకు వస్తాయి. నయమానికి వచ్చిన రోగం దేవునికి మహిమ కొరకు వచ్చింది. దేవుడు అనుమతించాడు. ఇప్పుడు ఎవరు రోగాన్ని అనుమతించాడో, ఎవరు ముళ్ళు పెట్టాడో ఎవరు తీయాలి? ఆ దేవుడే తీయాలి. నువ్వు భూత వైద్యుల దగ్గరికి వెళ్తే, నల్లతాళ్ళు కట్టించుకుంటే, నల్లబొట్లు పెట్టేస్తే అయిపోయాయి కావు. దేవుని మహిమ కొరకు దేవుడు అనుమతించింది ఎవరు తీయాలి? మళ్ళీ దేవుడే తీయాలి. కనుక నీకు ఎవరు అవసరం? మళ్ళీ దేవుని మందిరమే అవసరం. అందుకనే దేవుని ఇంటి పట్ల నీకు ఆసక్తి ఉండాలి. అపోస్తుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నీ ఇంటి విషయంలో నాకున్న ఆసక్తి నన్ను భక్షిస్తోందంటే తినేస్తోంది. నాకు ఎప్పుడు టైం దొరుకుతుందా నేను నీ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటా. నాకు ఇంకెక్కడైనా కూర్చోబుద్ధి కావట్లే. నాకు ఇంకెక్కడ కూర్చోబుద్ధి కావట్లే. నీ మందిరము నన్ను ఎలా ఈడ్చుకొస్తోందంటే, నీ మందిరము నన్ను అక్కడికి వెళ్ళకపోతే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. అందుకని నీ మందిరం పట్ల నాకున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మనం ఆదివారం రావడమే చాలా కష్టం. కనుక మొట్టమొదటి లక్షణం ఏంటి? నేటి క్రైస్తవ్యంలో చాలా మందికి లేనిది పరిచర్య భారం. సణక్కుండా గొణుక్కుండా నేనే ఎందుకు చెయ్యాలి అని దీర్ఘాలు తీయకుండా మౌనంగా. తల్లిదండ్రుల యొక్క పెంపకం అలాగుంది. ఏడవలే. చిన్న పిల్ల, ప్రభువా నువ్వు నన్ను ఇక్కడ తీసుకురావడానికి నువ్వు అనుమతించావు కనుక నీ చిత్తానికి నేను శిరస్సు ఉంచుతున్నా. నువ్వు ఎంతకాలం నన్ను ఇక్కడ ఉంచుతావో అక్కడే నేను ఇక్కడే ఉంటా. నయమాను భార్యకు ఆమె ఉపచారము చేయుచుండెను. ఇప్పుడు రెండో కారణం, రెండో లక్షణం. అది అంటే ఎవరు? ఆ చిన్నది. ఇప్పుడు చూడండి, విచిత్రం చూడండి. అది సోమరంలో ఉన్న ఇప్పుడు ఆమెకున్న రెండో లక్షణం ఏంటి? ఇప్పుడు ఆమెకున్న భారం ఏంటి? ఇప్పుడు ఆమెకున్న భారం ఏంటండి?
సువార్త భారం. నా ఏలినవాడు ఆమెతో, నా ఏలినవాడు ఎవరితో ఉండాలి? షోమ్రోన్లోనున్న ప్రవక్త. అంటే నా ఏలినవాడు బాగుపడాలి, నా ఏలినవాడు రక్షింపబడాలి. సువార్త భారం ఉంది. చిన్నప్పటి నుంచి ఈ పిల్లకి ఎప్పుడు అనారోగ్యం చేసినా సరే తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్లారు? దేవుని మందిరానికి తీసుకెళ్లేవారు. ఆ దైవజనుడి చేత ప్రార్థన చేయించేవారు. ఈమెకి బాగా అలవాటు. కనుక నా యజమానుడి కుష్ఠవ్యాధి వచ్చింది, ఈ కుష్ఠవ్యాధితో వీడు ఎప్పుడు చేస్తాడా, నేను నా దేశానికి వెళ్ళిపోతాను అనుకోవట్లే. ఏమనుకుంటోంది? నా యజమానుడు బాగుపడాలి. 3 రకాల మనుషులు ఉన్నారండి, జాగ్రత్తగా వినండి. సండే స్కూళ్ళల్లో ఇవి చెప్తూ ఉంటారు. బళ్ళ వెనకాల, ఆటోల వెనకాల ఈ మాటలు రాయడం మనం గమనిస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. మనుషులు 3 రకాలు. మొదటి రకం, నేను మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. దీన్ని ఎవరంటారు? ఇది చెడుతనం. నేను మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి. ఇది చెడుతనం. ఇప్పుడు రెండోది, అన్ని చోట్ల చదువుతున్నాం, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇది మంచితనం. నాకేమైనా పర్వాలే, అందరూ బాగుండాలి. దీన్ని ఏమంటారు? చెడుతనం, మంచితనం అయిపోయింది. అందరూ నాకేమైనా పర్వాలా, నేను నాశనం అయిపోయినా పర్వాలా, నేను ఖర్చు అయిపోయినా పర్వాలా, నేను సిలువైపడినా పర్వాలా, కానీ అందరూ బాగుండాలి. దీన్ని ఏమంటారు? చెప్పండి ఇప్పుడు. దీన్ని ఏమంటారు? మేలు చేస్తాం, ఇంకా చెడుతనం, మంచితనం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమండాలి? నేనేమైనా పర్వాలా, కానీ అందరూ బాగుండాలి. దీన్ని ఏమనాలి? గొప్పతనం. గొప్పతనం. ఈ గొప్పతనం ఎవరిలో ఉంది? నా ప్రభువులో ఉంది. అందుకనే ఆయన మన అందరి కొరకు సిలువలో బలైపోయాడు. తండ్రి అడిగాడు, నీలో ఏ పాపము లేదు, నువ్వు కావాలంటే ఈ క్షణము నేరుగా నా దగ్గరికి రావచ్చు, కానీ వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. కనుక నువ్వు ఎన్నుకో, నీకేం కావాలో, వీళ్ళ నేనా? ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? నాకు వీళ్ళే కావాలి. నీకోసం, నా కోసం ఆయన తండ్రిని వదిలేసుకున్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు. ఇది ఆయనలో ఉండే గొప్పతనం. ఆ గొప్పతనమే ఈ చిన్న పిల్లలో కనపడింది. నా యజమానుడు బాగుపడాలి, నేనేమైపోయినా పర్వాలే, మా అమ్మ నాన్ని నేను కలవకపోయినా పర్వాలే, నా జీవితకాలం నేను ఇక్కడ బానిసగా ఉన్నా పర్వాలే, నేను ఎవరి కూడి తింటున్నానో ఆ యజమానుడు స్వస్థపరచబడాల, ఆయన బాగుపడాల. కనుక ఇంతవరకు ఈమెలో ఎన్ని లక్షణాలు చూసావు? 1 పరిచర్య, 2 సువార్త భారం. ఇప్పుడు మూడోది చూద్దాం. ఈమె 3వ వచనం చూడండి. 3వ వచనం. తన యజమానురాలతో అన్నది. ఈమె వయసు ఎంత? 3-4 ఏళ్ళు, లేకపోతే 4-5 ఏళ్ళు. ఇప్పుడు 4-5 ఏళ్ళు ఈమె, ఎవడైనా ఈమె మాట వింటే ఏమంటారు? దీనికేం తెలుసు, పట్టుమని 5 ఏళ్ళు లేవు, ఇది మనం చెప్తే మనం చెయ్యాలా అనమా? కానీ ఈమె మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. ఈమె యజమానురాలతో చెప్పింది, యజమానురాలు వెళ్ళి యజమానుడైన నయమాన్తో చెప్పింది. వెంటనే నయమాను సిరియా రాజుకి చెప్పాడు. సిరియా రాజు వెంటనే తాకీదు రాయించేశాడు. ఇదిగో ఇశ్రాయేలు రాజా, నా సైన్యాధిపతి అయిన నయమాను నీ దగ్గర పంపుతున్నా, నువ్వు వాని కుష్ఠవ్యాధిని బాగు చేయి.
ఒక చిన్న పిల్ల చెప్పిన మాట ఎంతమందిని కదిలించేసింది? ఏముంది ఆ పిల్లలో? ఆ పిల్ల చెప్పిన మాటలో ఏముందని ఎలా నమ్మారు దాని మాట? ఆమెలో ఉండే 3 లక్షణం ఏంటి? నమ్మకత్వం. ఇన్ని గిన్నెలు నేను తోమలేనని కానీ, ఇన్ని గదులు నేను తడిగుడ్డ పెట్టలేనని కానీ ఎప్పుడు తన నోటంట ఆ మాట రాలే. దేవునికి నమ్మకమైన పరిచర్య చేసింది, తన యజమానుడికి నమ్మకంగా ఉంది. సరేనా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరణం గురించి నేను చెప్పాను కదా, తరచుగా తక్కువ సమయంలో జనం చనిపోవడం. నేను చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళాను, అంజయ్ కూడా ఉన్నాడు. ఎంత విచిత్రం వేసిందో, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది మానవత్వం అనేది ఎలా దిగజారిపోతుందో కిందకి నేను కళ్ళారా చూశాను. ప్రతిసారి ఏదో ఒక చావులో దేవుడు ఏదో ఒక సత్యం నాకు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనిషి చనిపోయాడు, చనిపోగానే తర్వాత కార్యక్రమం అందరూ మాట్లాడుకుంటాం కదా, తర్వాత ఏం చేయాలి? అరే బాబు తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు గొయ్యి తీయాలి. ఈ గొయ్యి తీసే దగ్గర ఇంతకు ముందర నాకు బహుశా ఇవి తెలియలేదు, కానీ ఆ గొయ్యి తీసే దగ్గరికి వచ్చినప్పటికీ ఒకడు వచ్చి ఏమంటాడు తెలుసా? నేను వెళ్ళకూడదండి. ఎందుకు వెళ్ళకూడదంట? మా ఇంట్లో ఆడ మనిషి నీళ్ళు వసుకుంది ఒకడు. ఇంకోడు ఏమొచ్చి అన్నాడు, మా ఇంట్లో పెళ్ళుంది. ఇంకోటి వచ్చేమన్నా, వీళ్ళందరూ ఎవరు? ఇదంతా దేనికి? అరే గొయ్య తీయాలిరా, ఎవరో ఒకళ్ళు నడుము బిగించుకోకపోతే ఎలాగా? వెళ్ళి గొయ్యి తీయాలి. తర్వాత తతంగం ఇదే కదా. ఇప్పుడు మనిషి చనిపోయాడు, రాత్రి తెల్లవారులు కాపలా కాసాము, పొద్దున్న అయింది, తెల్లారింది, ఇంక ఎంతసేపు అలా పెట్టి కూర్చుంటాం? గొయ్యి ఒకడొకడు వెళ్ళి తీయాలి కదా అంటే, ఒకడేమంటాడు, మా ఇంట్లో ఆడ మనిషి నీళ్ళు వస్తుంది. ఇంకోటి వచ్చేమంటాడు, మేము వెళ్ళకూడదండి అంటే పేరు బలం అండి. ఇంకోటి వచ్చేమంటున్నాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ మళ్ళీ దేవుని నమ్ముకున్న వాళ్ళే. మళ్ళీ ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధ ప్రకృతి సంబంధమైన మనుషుడు అంగీకరించడు. వీళ్ళు ఏ దేవుని నమ్ముకున్నట్టు మరి? సిరియా దేశంలో బానిసగా ఉండే ఈ చిన్న పిల్లకున్నంత ఇంకిత జ్ఞానం వీళ్ళకి లేకపోయింది. ఏమంటే అద్దని అక్కడికక్కడే అడుగుదాం అనుకున్నాను నేను. అరే బాబు, ఒకళ్ళేమో ఇంట్లో నీళ్ళు వసుకున్నారు, మా ఆడమనిషి నీళ్ళు వసుకుందన్నావు, ఇంకోడేమో మా ఇంట్లో పెళ్ళి అన్నావు, ఇంకోడేమో పేరెంటం అన్నాడు, ఇంకోడేమో పేరు బలం అన్నాడు, మేము వెళ్ళకూడదన్నారు. ఓకే, బాగానే ఉంది. జీవము మరణము ఎవరి వశం? యెహోవా వశం. ఇప్పుడు ఎవరింట్లో పెళ్ళి ఉందో వాళ్ళ ఇంట్లోనే ఒక మనిషి పోయాడు అనుకో, అయ్యో మా ఇంట్లో పెళ్ళి మేము చేయకూడదని పక్కన పెడేస్తారా? ఎవరింట్లో ఆడ మనిషి నీళ్లు పోసుకుందో వాళ్ళ ఇంట్లోనే పెద్ద ఆవిడ కానీ పెద్ద ఆయన కానీ ఎవరైనా పోయారనుకో, అయ్యో మా ఇంట్లో ఆడపిల్ల నీళ్ళు పోసుకుంది, మేము ఆ కార్యక్రమం చేయకూడదని శవాన్ని రోడ్డు మీద పడేసి వదిలేస్తారా? ఈ సిరియా దేశపు చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. బాబోయ్, నా యజమానుడికి కుష్ఠవ్యాధి ఉంది, ఆ కుష్ఠవ్యాధి నాకు అంటే అద్దేమో అనుకోవట్లేదు. ఏంటో తల్లిదండ్రుల యొక్క పెంపకం ఎలా పెంచారో చూడండి. నా యజమానుడు బాగుపడాలి, ఆయన బాగుపడేంత వరకు నేను ఇక్కడే ఉంటా. ఎలాగైనా నా యజమానుడు షోమ్రోన్లో ఉండే ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ కుష్ఠవ్యాధి బాగవుతుంది. ఇక్కడ మనిషి చచ్చిన శవమా? ఆడితో మనకు ఒరిగింది ఏమీ ఉండదా? వాడి నుండి మనకు అంటింది ఏమీ ఉండదా? గొయ్యి తీయాలి పదండ్రా అంటే ఒకడేమంటాడు నీళ్ళు వసుకున్నాడు, ఇంకోడేమంటాడు మా ఇంట్లో పెళ్ళ, ఇంకోడేమంటాడు మా ఇంట్లో పేరెంటమా. ఇదా క్రైస్తవ్యం? అన్యులు మెరుగండి, మనకంటే చాలా బెటర్. నేను చెప్తాను కదా, గబగబా సంబంధం లేకుండానే ఒక ఆవిడ గబగబా వెళ్ళి టీ కలుపుకుని వచ్చేసింది. కొద్ది గొప్ప ఖర్చు అయి ఉంటుంది ఆవిడికి అసలు అవసరమే లేదు.
ఆ ఇంటి మనిషి కూడా కాదు, ఆ కుటుంబంతో ఆవిడికి సంబంధం కూడా లేదు. అయినా ఎందుకు వెళ్ళి కలిపింది? కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏమన్నాడు? దుఃఖించు వారితో మీరును దుఃఖించుడి, ఏడ్చే వారితో మీరును ఏడవండి. పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలే, పేరెంటాలకి వెళ్ళకపోయినా పర్వాలే. అసలు మనందరం ఆరాధిస్తున్నాయి. ప్రభువే లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియమ్మలు ఏడుస్తుండగా వాళ్ళతో కలిసి ఏడ్చాడు. ప్రభువే యేసు కన్నీరు విడిచెను అని రాశారు. ఎంత సమయం అండి? మన ఆత్మీయత బయటపడిపోవడానికి ఎంత టైం పడుతుందండి? అందుకనే నోటి మాటకి జీవిస్తున్న జీవితానికి సంబంధం ఉండాలి. అది చాలా అవసరం. నేను నోటితో వేదాలు వర్లిస్తూ నా జీవితం అలా లేకపోతే కొంచెం ఆలోచన చేసుకోవాలి. సిరియా దేశపు చిన్నదని పేరు పెట్టారు, కానీ ఈమెను ఎక్కడికి తీసుకొచ్చారు? ఇజ్రాయెల్ నుంచి చెరపట్టి తీసుకొచ్చారు. ఈమెలో ఉండే మూడో లక్షణం ఏంటి? నమ్మకత్వం. 101 కీర్తన 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? దేశంలో నమ్మకమైన వారు నా యొద్ద నివసించినట్లు నేను వెతుకుతున్నాను. చూడండి, 101 కీర్తన 6వ వచనం. 101 కీర్తన 6వ వచనం. నూట 101 కీర్తన 6వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా బిగ్గరగా చదవండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. ఎవడు పడితే వాడు దేవుని దగ్గర నివసించడానికి వీలు లేదు. దేవుడు ఎలాంటి వాడిని కనిపెడుతున్నాడు? నమ్మకస్తులైన వారిని. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు, దేవుని దగ్గర నివసించినట్లు. కనుక ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఈ 3 విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాము. నాకెందుకు అని పక్కన పడేస్తున్నామా? దాన్ని దాటిపోతున్నామా? అది నాకేమైనా అంటే దానికి దూరంగా ఉంటున్నానా? మీరు ఎక్కడి వరకు సాక్షులై ఉంటారు? భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షి. అందుకనే చెప్పాను, సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షి అయి ఉండడం వేరు. మీకు ఒక మాట చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ప్లీజ్ రిమెంబర్, జీవితాంతం గుర్తుంచుకోండి. ఇది నీ జీవితంలో, నా జీవితంలో కూడా జరిగి ఉంటుంది గ్యారంటీగా. ఐ విల్ టెల్ యూ, ప్లీజ్ రిమెంబర్. ఒక సేవకుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు, సరేనా? ఈ సేవకుడు మంచి సాక్ష్యం కలిగిన వాడు. జాగ్రత్తగా వినండి, ఈ సేవకుడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నవాడు. ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు ఫలించేవి, సరేనా? ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకుంటే వాళ్ళ పనులు అయ్యేవి. అలా మంచి పేరు, మెల్లిమెల్లిగా ఈ పేరు మండలానికి పాకింది, మండలం నుంచి జిల్లాకి. అందరికీ తెలుసు ఆయన ఎవరు, సరేనా? ఆయన పరిచర్యకు వేరే ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కాడు. వాళ్ళ ఊరిలో బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి టికెట్ కలెక్టర్ వచ్చాడు, టికెట్ ఇచ్చాడు. ఆయన టికెట్ తీసుకున్నాడు. తీసుకుని ఆయనకి ఇవ్వాల్సిన డబ్బుల్లో కండక్టర్ ఏం చేశాడంటే ఒక 10 రూపాయలు పొరపాటున ఎక్కువ ఇచ్చాడు. ఈయన డబ్బులన్నీ లెక్కెట్టుకున్నాడు, టికెట్ జేబులో పెట్టుకున్నాడు. చూస్తే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడే, ఇవ్వాల్సిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయే అనుకున్నాడు. మిగతా డబ్బులు జేబులో పెట్టుకొని 10 రూపాయలు చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, అయినా గాడిద గుడ్డు కండక్టర్లు అసలు ఇవ్వాల్సిన చిల్లరే మనకి సరిగ్గా ఇవ్వరు, మనం మర్చిపోయి దిగిపోతూ ఉంటాం. ఇదంతా 10 రూపాయలే కదా, అయినా లాసు వాడికి ఎందుకు వస్తుంది? ఆర్టీసీకి కదా. నా డబ్బులు ఎన్నిసార్లు పోయాయో, కనుక ఈ డబ్బులు నాయే అనుకుని జేబులో పెట్టుకునే ధైర్యం అయితే సరిపోవట్లేదు, కానీ చేత్తో పట్టుకుని ఉన్నాడు. లోపల నుంచి పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉన్నాడు.
ఈ డబ్బులు నీవి కావు కదా, నువ్వు ఇచ్చేయాలి కదా నమ్మకంగా అంటే ఈయన అలాగే పట్టుకుని ఉన్నాడు. ఇంతలో ఈయన దిగవలసిన స్టాప్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ సంచి భుజానికి తగిలించుకుని దిగే చోటే కండక్టర్ కూర్చున్నాడు. దిగుతా 10 రూపాయల కండక్టర్కి ఇలా ఇచ్చాడు. ఇలా ఇవ్వగానే ఆయన తీసుకున్నాడు. కండక్టర్ గారు, మీరు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారండి అంటే కండక్టర్ ఏమన్నాడు తెలుసా? గురుగారు, ఆ 10 రూపాయలు నేను కావాలనే మీకు ఇచ్చా. మీ గురించి నేను చాలా విన్నా. మీరు గొప్ప దైవజనుడని, మీకు గొప్ప సాక్ష్యం ఉందని, మీరు చాలా నీతిగా ఉంటారని, మీ గురించి చాలామంది నాకు చాలా విషయాలు చెప్పారు. మీకు చిన్న పరీక్ష పెడదామని నేను కావాలనే ఆ 10 రూపాయలు మీకు ఇచ్చా. అనేక సార్లు మన సాక్ష్యము పరీక్షించడానికి దేవుడు ఎవరినో ఒకరిని వాడుకుంటూ ఉంటాడు. అందుకనే మన నోటి మాట, మన జీవితం రెండు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. నోట్లో వేదాలు, పక్కన కత్తి, దీని రెండింటికి పొంతన లేదు. ఈ సేవకుడు కనుక పొరపాటున 10 రూపాయలు జేబులో పెట్టుకుని దిగిపోయి ఉంటే ఏమయ్యేది? ఈయన దిగిన మరో క్షణము బస్సులో 60 మంది ఉంటే 60 మంది, 70 మంది ఉంటే 70 మంది, ఇదిరా ఎవరే దేవుడు నమ్ముకున్న పాస్టర్ అండ్ రైడ్, వీడి గురించి ఎంత గొప్పగా చెప్పుకునేవారో జనాలు. 10 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది వీళ్ళ బైబిల్లో రాస్తుందని సాక్ష్యం ఏమైపోయేది? మొత్తం నాశనం అయిపోయేది. అందుకని మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం నమ్మకంగా ఉండాలి. ఈ లూకా సువార్త 16:10లో ఏం రాస్తుంది? ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నవాడు అధికములో కూడా నమ్మకంగా ఉంటాడు. కనుక మన సాక్ష్యాన్ని మాటికి నేను చెప్తా, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎవడో ఒకడు మన సాక్ష్యాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనల్ని మాటల్లో పెట్టి మనం ఏమంటామా అని చూస్తాడు. ఇప్పుడు 10 మందికి వెళ్ళి చెప్తాడు, ఇదండి వీళ్ళ సాక్ష్యం, ఇదండి వీళ్ళు ఇలా అండి, వీళ్ళు ఇలా అండి. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అది మనందరికీ కొలత. మనం ఎలా ఉండాలి? ఒకటే రీతిగా ఉండాలి. మాట, జీవితం రెండు సమానం. రండి, 5వదిగా త్వరగా చూసుకుని ముగించుకుందాం. 5వది, ఈమెలో ఉండే గొప్పతనం ఏంటి? ఈమెకేముందండి? చదవండి తర్వాత వచనం. నయమాను 4వ వచనం. ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రము చింపుకుని, నేను ఎలా బాగు చేస్తా, వీడు ఎక్కడికి చూడు, సిరియా రాజు తన సైన్యాధిపతిని ఎక్కడ పంపించాడు? ఇశ్రాయేలు రాజు దగ్గరికి పంపించాడు. అంటే రాజుకి సంబంధం కదా. కనుక సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి పంపించాడు తన సైన్యాధిపతిని, ఒక రికమెండేషన్ లెటర్ రాసి, ఇగో నా సైన్యాధిపతి నీ దగ్గరికి వస్తున్నాడు, నువ్వు అర్జెంటుగా వాడి కుష్ఠరోగిని బాగు చేసి నా యుద్ధకు తిరిగి పంపు. ఇప్పుడు సిరియా రాజు ఉత్తరం చదువుకుని బట్టలు చించేసుకుంటాడు. నేను దేవుణ్ణా, ఇప్పుడు నన్ను బాగు చేయమంటే నేను ఎలా బాగు చేస్తా? నాదేనే కడుక్కోలేకపోతాను, ఇంకోటి నేనే కడుగుతా. ఇది ఏం నేర్పిస్తుంది మనకి? ఇశ్రాయేలు రాజుకి ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నాడనే సంగతి గ్రహింపు లేదు. ఈ చిన్నదానికి ఉన్నంత గ్రహింపు ఒక దేశపు రాజుకి లేదు. అరే, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడా? ఆ ప్రవక్త ఇంత శక్తా, ఇంత బలమా? ఈ గ్రహింపు ఇశ్రాయేలు రాజుకే లేకపోయింది. ప్రేమైన సహోదరా, సహోదరి, ఎంత ప్రాముఖ్యం అండి ఈ సంగతులు. ఈ సిరియా దేశపు చిన్నది అనగా
ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి తీసుకురాబడిన ఈ చిన్న పిల్లకు ఈ 5 లక్షణాలు మనం ఎంత తేటగా చూడొచ్చో చూడండి. ఆమె ప్రవక్త గురించి భారం కలిగి ఉంది. ఆ ప్రవక్త దగ్గరికి నా ఏలిన వాడు వెళ్తే బాగుపడతాడని పంపించింది. చివరికి నయమాను నిజంగానే బాగుపడిపోయాడు. శరీరం అంతా చిన్న పిల్లోడ్లాగా నవనవలు ఆడిపోతున్న శరీరం. సాధారణంగా కుష్ఠవ్యాధి బాగుపడినా సరే ఒకప్పుడు వీనికి కుష్ఠవ్యాధి ఉంది అని ఆనువాళ్ళు మిగిలిపోతాయి. మన దేవుడు పూర్తిగా బాగు చేయువాడు. అందుకనే 107వ కీర్తన 20వ వచనంలో ఆ మాట రాసు, ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేసేవాడు. ఇప్పుడు బాగైపోయిన నయమాను ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఇంటికి వెళ్ళక చదువుకోండి. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. బిగ్గరగా కేకలు వేశాడు. బదులుగా ఏమడిగాడు తెలుసా? బంగారం ఇచ్చాడు నయమానికి. నయమాన్ తీసుకోలే. ఇవన్నీ ధ్యానిస్తే చాలా టైం పట్టేస్తుంది. కానీ ఏమడిగాడు? 2 గాడిదలు మోసినంత మన్ను. మేము సిరియా దేశానికి తీసుకెళ్ళడానికి 2 గాడిదలు మోసే మట్టి కావాలి అన్నాడు. ఈ మాట చదువుకుందామా? 14వ వచనం దగ్గర నుంచి చూడండి. అతడు పోయి చెప్పినట్లు మునిగిను. అప్పుడు అతడు తన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? రిమ్మోన్ అనే దేవతను, ఆ దేవుణ్ణి పూజించే నయమాను ఇప్పుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. కనుక ప్రకృతి సంబంధమైన మనుషుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ఆత్మ సంబంధమైన స్థాయికి పైకి వచ్చేసాడు. వచ్చి ఏమడుగుతున్నాడు చూడు, 16వ వచనం. ఎలీషా చాలు. ఎందుకు తీసుకోలేదండి? నయమాన్ ఏం అడగలేదు, ఎలీషా ఏం నాకు ఇమ్మని అడగలే. ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవాలా వద్దా? ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవాలా వద్దా? నయమాన్ ఎందుకు తీసుకోలేదు? ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచింపడు. నయమాను ఆత్మ సంబంధమైన మనుషుడు. ఏమని ఆలోచన చేశాడో తెలుసా? హృదయాలను చదివే దేవుడు. అసలు నయమాను సిరియా దేశము నుండి తన యొద్దకు ఎందుకు వచ్చాడో కూడా తెలుసు. అందుకని నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం రోగం ఉంది, నీకేమని ప్రార్థన చేయాలి, ఏం అడగల. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఎలీషా ఏలియా కంటే 2 పాళ్ళు ఎక్కువ ఆత్మ కలిగి ఉన్నవాడు. రెండో విషయం, గుమ్మంలోకి ఒక దేశపు సైన్యాధిపతి వచ్చినప్పుడు నువ్వు ఎదురు వెళ్ళడం అనేది కనీస మర్యాద. నయమాన్ ఎందుకు వెళ్ళలేదు? ఎలీషా ఎందుకు వెళ్ళలేదు? దయచేసి క్షమించండి. నయమాన్ దగ్గరికి ఎలీషా ఎదురు వెళ్ళాల్సింది, ఆయన దైవజనుడు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నయమానికి దురభిప్రాయం ఉంది, దురభిమానం ఉంది. నేను సిరియా దేశపు సైన్యాధిపతిని కనుక లోపలికి వెళ్ళి నేను వచ్చానని చెప్పంటే నువ్వు ఎవడైనాక వాడి గర్వాన్ని అణిచిత్రొక్కడానికి దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిచ్చు. అందుకని ఎలీషా బయటికి రాలే. ఇప్పుడు ఎలీషాకి ఇస్తున్న కానుక ఎలీషా ఎందుకు తీసుకోవట్లే? తీసుకుంటే ఏమవుతుంది? వీడు తిరిగి సిరియా దేశానికి వెళ్ళిన తర్వాత, అరే నయమాను నీ కుష్ఠవ్యాధి ఉండేది కదా, ఎలా తగ్గిందా అంటే, ఇలా ఫలానా ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే తగ్గిందంటే ఎంత ఖర్చు అయింది? ఎంత ఖర్చా? 4 కేజీలు బంగారం, 30 కేజీలు వెండి, మాదిరిగా తీసుకోలేదు అంటాడు. ఎవరికి మహిమ? ఇప్పుడు వీళ్ళు ఏమంటాడు? ఎలీషా
ఆరాధించే దేవుడైన యెహోవా వలన నేను స్వస్థ పొంది తిని. అందుకనే అక్కడే చెప్పేశాడు, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు. అందుకనే మనము ఏం చేయకూడదు, ఎవరు ఏది ఇచ్చినా మనం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోకూడదు? దేవుని మహిమ కొరకు మనం తీసుకోకూడదు. ఇది నేర్చుకోండి అందరూ. మనం ఎప్పుడూ ఇచ్చే స్థాయిలో ఉండాలి, తీసుకునే స్థాయిలో ఉండద్దు. అలా ఉంటేనే మన వలన దేవునికి మహిమ. ఇప్పుడు బదులుగా ముందుకెళ్తే ఈ ఆఖరి మాట ముందుకెళ్తే, నాకు 2 కంచెర గాడిదలు మోయినంత మట్టి కావాలి, ఇశ్రాయేలు దేశపు మట్టి కావాలి. ఎందుకు అడిగాడు? మట్టి ఎందుకు అడిగాడు? చాలా కాలం నాకు కూడా అర్థం కాలే ఎందుకు మట్టి అడిగాడు. అందుకనే అన్నా, మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని మీరు ప్రశ్నిస్తారో అప్పుడు వాక్యంలో ఉండే పూర్తి వర్తమానము మీకు అందుతుంది. మీకు ఎవరు బోధించక్కర్లే. మనం దేవుణ్ణి అడగకపోవడం వలన మనకి చాలా విషయాలు తెలియవు. నయమాను ఎలీషాని 2 గాడిదలు మోసినంత మట్టి ఎందుకు అడిగాడు అంటే, నిర్గమకాండంలో ఒక మాట రాస్తుంది, వారు మట్టితో ఏం తయారు చేశారండి? బలిపీఠమును తయారు చేశాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా చదవండి. ఎవరైనా చదవండి తీసి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం, ఈ మట్టితో నేను సిరియా దేశములో దేవునికి ఒక బలిపీఠం కట్టిస్తాను. మా దేశపు మట్టి అపవిత్రమైనది కనుక సిరియా దేశపు పవిత్రమైన మట్టితో నేను దేవునికి ఒక పవిత్రమైన బలిపీఠం కట్టించాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం ప్రభు బల దగ్గరికి వచ్చాం. వాక్యపు వెలుగులో మనం ఏ స్థితిలో ఉన్నామో స్పష్టంగా మనందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన స్థాయిలో ఉన్నామా, ఆత్మ సంబంధమైన స్థాయిలో ఉన్నామా, లేకపోతే శరీర సంబంధమైన స్థాయిలోకి దిగజారిపోయామా? ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. ఆయన తన వాక్కును పంపి మనుషులందరినీ బాగు చేశాను అని రాసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించాను.